హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం. మనము వ్యాసుల వారి జననం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. పరాశర మహర్షుల వారి వల్ల ఈ మత్స్య గ్రంథి గర్భాన్ని ధరించడము, ఆ గర్భంలో నుంచి శిశువు జన్మించి తక్షణమే పెరిగి పెద్దవాడవడము జరుగుతుంది. దానినే సద్యోగర్భం అని అంటారనమాట. ఇది సామాన్యులు ఎవరికీ కూడా జరగదు. దైవత్వంతో అంటే మనము ఇప్పుడు ఏమో అనుకుంటున్నాం గానీ ఆ యొక్క లీల అంటే ఇక్కడ జననం కూడా ఎలా జరుగుతుందంటే తపోశక్తి వల్ల, సంగమం వల్ల ఇలా ఎన్నో రీతులుగా జరుగుతూ ఉంటుంది. పూర్వకాలంలోని ఎప్పుడూ కూడా వరం వల్లనే ఎక్కువ కూడా జన్మలొస్తూ ఉండేవి. అంటే దైవత్వంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వరపుత్రులుగానే జన్మిస్తూ ఉండేవారు. అలాంటి వారే వీరు కూడాను. సత్యోగర్భంలో పుట్టినటువంటి వారే వ్యాసుల వారు. ఆయన ఎప్పుడైతే జన్మించారో, పుట్టారో, పెద్దవారయ్యారో తక్షణమే తల్లికి నమస్కరించుకొని వ్యాసుల వారు తల్లి పాదాలకి నమస్కరించుకొని చూడండి. ఆయన తపస్సు కోసమని బయలుదేరడం మొదలుపెడతారు. చూడండి. అంటే ఎంతటి వాడైనప్పటికీ, ఎంతటి మహానుభావునైనప్పటికీ కూడా తల్లి యొక్క గర్భము నుంచే జనించాలి అనేది మనకి తెలియపరచడానికే ఈ యొక్క లీల అని మనం చెప్పవచ్చు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు, ఎందుకంటే అక్కడ ఆ తల్లి అనేటువంటి ఆవిడ లేకపోతే ఆయనకి జననం అనేటువంటిది లేదు. అందుకోసమనే ఆయన తల్లి యొక్క ఆశీస్సులను స్వీకరించి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. ఎంత కాదన్నా కూడా ఆ పేగుబంధం, మమకారం అనేటువంటిది ఏ తల్లికైనా వస్తుంది. అదే మాతృత్వం, అదే మాతృప్రేమ అంటారు. అవ్యాజ, అందుకనే లలితా సహస్రంలో కూడా మనకి చెప్పారు, అవ్యాజ కరుణామూర్తి. ఏంటంటే తల్లి యొక్క ప్రేమ ఎప్పుడూ కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఏది ఆశించకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా తనయుల యొక్క అభివృద్ధి, తనల యొక్క జీవితం గురించే తప్ప ఆ తనయులు తనకేదో చేయాలి అనేటువంటి ఆలోచన ఏ తల్లికి కూడా రాదు. అటువంటి నెపము లేనటువంటి ప్రేమ తల్లిది. అందుకని ఆవిడ బాధపడినప్పుడు వ్యాసుల వారు నీవు ఎప్పుడు తలచుకుని నన్ను పిలిస్తే అప్పుడు నీ ముందు ఉంటాను అనేటువంటి వాగ్దానం చేస్తారు. అయితే ఈయన పుట్టుకతో నల్లగా పుట్టాడు. ఆయన నల్లగా పుట్టాడు కాబట్టి ఆయనకి కృష్ణవర్ణము అని, కృష్ణుడు అని పేరు వచ్చింది. అంటే అదొక ద్వీపంలాగా, ఆవలి ఒడ్డున ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని కూడా పేరు వచ్చింది. అంటే కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. ఈయన పెరిగి
పెద్దవాడయిన తర్వాత ఆయన వేదాలని అంటే కలియుగం ప్రారంభం అవ్వబోతోంది అనేటువంటి భావనతోని కలియుగంలోని మానవులు అల్పాయుష్కులుగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతోని వేదాలని విభజించడం జరిగింది. వేదాలని 4 భాగాలుగా విభజించాడు. ఈయన వేదాలని విభజించాడు కాబట్టి ఈయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు సంభవించింది. ఈ రకంగా వ్యాసుల వారికి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. వేదాలు సాక్షాత్ ఆ జగన్మాత నోటి నుంచి వచ్చినటువంటి ముఖతః వచ్చినటువంటివి. కాబట్టి అటువంటి వేదాలని విభజించగలిగాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ రకంగా వ్యాసుల వారి యొక్క జననం జరిగింది. అదేవిధంగా వ్యాసుల వారికి జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క జననం గురించి కూడా మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ మన అందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మహాత్ముల యొక్క చరిత్రలు మనం తెలుసుకునేటప్పుడు అంటే చరిత్ర అంటే అర్థం ఏంటండి? జరిగినటువంటి ఒక కథ. అంటే అప్పుడు మనం చూడలేదు కాబట్టి మనకి కథ అది. పూర్వం ఒకప్పుడు జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు చరిత్రగా తెలుసుకుంటున్నాం. అందుకని మహానుభావుల చరిత్రలోని ఎప్పుడూ కూడా మనము గుణాలని, లోపాలని ఎంచడానికి చూడకూడదు. మన మహాత్ముల యొక్క చరిత్రలు అన్నీ కూడా ఏ మహాత్ములదైనా తీసుకోండి. వారి యొక్క చరిత్రలు ఎలా ఉంటాయి అంటే సామాన్యంగా జరిగేటువంటిది అంటే సాధారణంగా జరిగేటువంటి జీవనాలు, సాధారణమైనటువంటి ధర్మాలకి అతీతంగానే ఉంటాయి. అంటే విచిత్రంగానే ఉంటాయి. లేకపోతే వ్యాసుల వారు సద్యోగర్భంలోని జన్మించడం ఏంటి, మహానుభావుడైనటువంటి పరాశర మహర్షి వంటి వారికి ఒక చేపల కంపు కొట్టేటువంటి ఒక యువతిపై వ్యామోహం కలగడం ఏంటి, ఆమె ద్వారా ఆయన జనించడం ఏంటి, అలాగే ఆ యొక్క బిడ్డకు ఆ యొక్క తల్లి కూడా అంటే ఆ మత్స్యగ్రంథి కూడా ఒక చేప గర్భం నుంచి మానవ శిశువుగా జన్మించడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే దైవ కార్య నిమిత్తము. అలాగే వీళ్ళని కారణ జన్ములు అని కూడా మనం అనొచ్చు. ఇక్కడ సత్యవతి కూడా అంటే సత్యవతి అంటే ఈ మత్స్యగ్రంథియే. ఈవిడ కూడా కారణ జన్మురాలు కాబట్టే ఆవిడకి అంతటి అదృష్టం అంటే ఒక కార్య నిమిత్తముగా ఒక కారణంతో ఒక కార్య నిమిత్తముగా దైవ నిర్ణయం ప్రకారము దైవ లీలని లోకానికి అందించడానికి, లోకానికి తెలియపరచడానికి ఆవిడ ఈ భువికి వచ్చినటువంటి ఆవిడ. అందుకోసమనే ఆవిడ గర్భం నుంచే వ్యాసుల వారు జనించారు. వ్యాసుల వారి జననం కూడా వ్యాసుల వారు కూడా కారణ జన్ముడు. ఒక కార్య నిమిత్తం దైవ కార్య నిమిత్తము లోక కళ్యాణార్థము ఆయన జన్మించారు. అలా జన్మించి పుట్టి పెద్దగా అయినటువంటి వారు ఎన్నో నేర్చుకొని ఎన్నో చేసి వేదాలను సైతం విభజించి అష్టాదశ పురాణాలని లిఖించి ఆయన
మనకి ఎన్నో అందించారు. ఆయనకి 5గురు శిష్యులున్నారు. ఈ 5గురు శిష్యులతోని సమంతుడు, జైని, పైలుడు, అలాగే వైశ్వానరుడు, అసిత, దేవల అనేటువంటి శిష్యులు, వారితో పాటు తన కుమారుడైనటువంటి సుఖ మహర్షికి కూడా అన్నీ కూడా నేర్పించడం జరిగింది. వీరందరూ కూడా దైవకార్య ప్రచారం, ధర్మ ప్రచార నిమిత్తంగా, దైవకార్య నిమిత్తంగా లోక సంచారం చేస్తూ, దైవత్వాన్ని చాటుతూ వారందరూ కూడా చేయడం జరిగింది. ఇది వ్యాసుల వారి జననం గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్నాము. ఇటువంటి మహానుభావులు అంటే మనం చేసేటువంటి ఈ యొక్క దేవీ భాగవతం లిఖించినటువంటి వారు కూడా వ్యాసుల వారు. అదియు అమ్మ యొక్క ముఖతః ఆయన తెలుసుకున్నటువంటి ఈ యొక్క దేవీ భాగవతాన్ని లిఖించినటువంటి వ్యాసుల వారి జననం గురించి మనం తెలుసుకున్నాము. మనందరం కూడా ఆ పరమాత్ముని యొక్క స్మరణ ధ్యానము ద్వారా ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ, ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహంతోని మన జీవితాలు కూడా సార్థకతని చేర్చుకోవాలి అని కోరుకుంటూ, హరి ఓం తత్సత్.